ఇంగ్లాండ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్లో మన టీమిండియా కంప్లీట్ డామినేషన్ కొనసాగిస్తుంది. బ్యాటింగ్లో మరియు బౌలింగ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అందిస్తూ గ్రేటెస్ట్ విక్టరీ సాధించడానికి మరో 7 వికెట్ల దూరంలో నిలిచింది. 4వ రోజు మ్యాచ్లో శుభ్మన్ గిల్ మరోసారి సూపర్ సెంచరీతో రికార్డులన్నీ బ్రేక్ చేయడం, ఫస్ట్ ఇన్నింగ్స్లో 89 రన్స్ సాధించిన జడేజా మరోసారి హాఫ్ సెంచరీ సాధించడం, రాహుల్ మరియు వైస్ కెప్టెన్ పంత్ సూపర్ నాక్స్ ఆడడంతో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ని 427 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకి 608 రన్స్ లీడ్ సాధించి మ్యాచ్లో పటిష్టమైన స్థితిలో నిలిచింది. అయితే 609 టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ని మన పేస్ డియో ఆకాశ్దీప్ మరియు సిరాజ్ మియా ఒక ఆట ఆడుకున్నారు. వీరిద్దరూ సూపర్ బౌలింగ్తో ఫోర్త్ డే ఎండ్ అయ్యేసరికి ఇంగ్లాండ్ 72 రన్స్ సాధించి 3 ముఖ్యమైన వికెట్లను కోల్పోయింది. దీంతో మన టీమిండియాకి ఎక్సలెంట్ స్టార్ట్ లభించింది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 5th డే రోజు ఏకంగా 536 రన్స్ సాధించాలి. బట్ అది జరిగే పని కాదు. ఇక ఈ టెస్ట్లో మిగిలింది ఇండియా గెలవడం లేదా ఇంగ్లాండ్ మ్యాచ్ని డ్రాగా ముగించడం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 4th రోజు మరోసారి ఫెంటాస్టిక్ స్టార్ట్ని అందించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక మరోసారి టీమిండియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ మన కెప్టెన్ ది ప్రిన్స్ శుభ్మన్ గిల్. అసలు ఇంగ్లాండ్ బౌలర్స్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఫెంటాస్టిక్ బ్యాటింగ్తో మరో సెంచరీ సాధించాడు. ఇప్పటికే ఫస్ట్ ఇన్నింగ్స్లో 269 రన్స్ చేసి ఎన్నో ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన శుభ్మన్ గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో 161 రన్స్ సాధించి ఎన్నో సంవత్సరాలుగా పదిలంగా ఉన్న మరెన్నో రికార్డులు బ్రేక్ చేశాడు. ఒకే టెస్ట్లో 430 రన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్ కెప్టెన్గా డెబ్యూ సిరీస్లోనే ఇండియా తరఫున 585 రన్స్ సాధించి టాప్ 3 పొజిషన్లోకి వెళ్ళాడు. ఇక ఈ సిరీస్ ముగిసే సమయానికి కోహ్లీ మరియు ద్రావిడ్లను అధిగమించి ఎవరికీ అందనంత దూరం వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఒక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ మరియు సెంచరీ సాధించిన సెకండ్ ఇండియన్ ప్లేయర్గా సునీల్ గవాస్కర్ సరసన చేరాడు. ఓవరాల్గా ఒకే ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ మరియు సెంచరీ సాధించిన 8th ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇండియా తరఫున ఈ ఫీట్ని ద లెజెండ్ సునీల్ గవాస్కర్ 1971లో సాధించగా ఇప్పుడు దాదాపు 54 సంవత్సరాల తర్వాత ఆ రికార్డు సాధించి శుభ్మన్ గిల్ గవాస్కర్తో సమానమయ్యాడు. అదేవిధంగా కెప్టెన్గా ఒక మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో సెంచరీలు సాధించిన గిల్ సునీల్ గవాస్కర్ మరియు విరాట్ కోహ్లీతో ఆ ఫీట్ సాధించిన 3rd ప్లేయర్గా రికార్డు సాధించాడు. అదేవిధంగా ఇంగ్లాండ్లో 2 టెస్టులలో 3 సెంచరీలు సాధించిన ఆసియన్ కెప్టెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇలా అసలు ఊహాకందని ఎన్నో రికార్డులు సాధిస్తూ శుభ్మన్ గిల్ టీమిండియాకి సూపర్ స్టార్లా తయారయ్యాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో 161 రన్స్ చేసిన గిల్ వైస్ కెప్టెన్ పంత్తో మరియు జడేజాతో కలిసి 2 సెంచరీ పార్ట్నర్షిప్లు అందించాడు. ఇక పంత్ మరోసారి రాణించి హాఫ్ సెంచరీ సాధించి టెస్ట్ మ్యాచ్ల్లో హైయెస్ట్ 6ల లిస్టులో ధోనీని దాటేశాడు. ఈ సిరీస్లో రోహిత్ని మరియు సెహ్వాగ్ని అధిగమించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి ఇంకా 9 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. నెక్స్ట్ జడేజా మరోసారి రాణించి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హాఫ్ సెంచరీ సాధించి మరో రికార్డ్ని క్రియేట్ చేశాడు. దీంతో టీమిండియా స్ట్రాంగ్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్కి ఊహాకందని టార్గెట్ని ముందుంచింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే హైయెస్ట్ రికార్డ్ చేసి 418 రన్స్గా ఉంది. అది 2003లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా మీద చేజ్ చేసింది. సో ఇంత పెద్ద రికార్డ్ని సాధించడం అసలు ఎవరి వల్ల కాదనడంలో సందేహం లేదు. ఇక 609 టార్గెట్తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ను ఆకాశ్దీప్ మరియు సిరాజ్ మియా ఒక ఆట ఆడుకున్నారు. మన సిరాజ్ మియా జాక్ రాలీని డకౌట్గా బయటికి పంపించాడు. ఇక దాని తర్వాత ఆకాశ్దీప్ 2 ఎక్సలెంట్ డెలివరీస్తో ధాటిగా ఆడుతున్న డకెట్ని మరియు మిస్టర్ కన్సిస్టెంట్గా పేరున్న రూట్ని బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 50 రన్లకే 3 వికెట్లు కోల్పోయింది. లాస్ట్లో బ్రూక్ మరియు ఓలిపోప్ నిదానంగా ఆడుతూ 72 రన్స్తో డేని ఎండ్ చేశారు. ఎడ్జ్బాస్టన్లో ఇదివరకు ఒక్క విజయం లేని మన టీమిండియా ఆ రికార్డ్ బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేయడానికి మరో 7 వికెట్ల దూరంలో ఉంది. మన బౌలర్లు డే 5 స్టార్టింగ్లో వికెట్లు సాధిస్తే టీమిండియా ఈజీ విక్టరీ సాధిస్తుంది. అయితే ఇంగ్లాండ్ మ్యాచ్ని డ్రాగా ముగించడానికి ట్రై చేస్తుందా లేదా మన బౌలర్లు మిగతా 7 వికెట్లు తీసి ఇండియాకి హిస్టారికల్ విక్టరీ సాధిస్తారా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.